ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఏపీలోని పలు జిల్లాలకు రెడ్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. గంటకు 60 నుంచి 85 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో పలు చోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖ, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాల్లో పలు చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మరి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం ఏపీ అంతటా కూడా చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే ఇదంతా అసాధారణమైన వర్షాభావ పరిస్థితులు ఏమీ కాదు. మే నెలలో సాధారణంగా వచ్చే డీప్ హీట్ వేవ్స్ వల్ల మాత్రమే ఈ రకమైన వాతావరణం నెలకొని ఉంది అనేది వాతావరణ శాఖ చెప్తున్నప్పటికీ కూడా తాజాగా కొన్ని జిల్లాల్లో అంటే ఏపీలో కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్స్ని అయితే ఇవ్వడం జరిగింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఈ రోజు రేపు కూడా కురిసే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక ఏపీ మొత్తంగా కూడా అన్ని చోట్ల కూడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో పగటిపూట భారీగా ఉష్ణోగ్రతలు కూడా అంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. దాదాపుగా 40 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేసింది. అయితే తాజాగా వాతావరణ శాఖ విడుదల చేసిన అలర్ట్స్ చూస్తే కనుక ఇటు కోనసీమ, అల్లూరి, మన్యం, పార్వతీపురం, ఇటు ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా అంటే పర్వత ప్రాంతాలు, హిల్ స్టేషన్స్ ఉన్న ప్రాంతాల్లో సాయంత్రం నాటికి భారీగా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. అక్కడ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచనలు జారీ చేసింది. మరోవైపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, కర్నూలు మిగిలిన ప్రాంతాలన్నింటిలోని కూడా సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అంతే స్థాయిలో పగటిపూట భారీగా ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయి. అటు రాయలసీమ జిల్లాల నుంచి ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల వరకు కూడా పలు చోట్ల 40 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఏదైతే హీట్ వేవ్స్ అంటే కోస్టల్ ఏరియాస్లో అంటే తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న నగరాలు ఏవైతే పట్టణాలు ఉంటాయో అక్కడ కోస్టల్ ఏరియాస్లో మాత్రం హీట్ వేవ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం పూట మాత్రం గంటకు దాదాపుగా 60 కిలోమీటర్ల పైబడి ఈదురుగాలులు కూడా వీస్తాయని చెప్పి అంచనాలు వేస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఏపీలో చాలా భిన్నమైన వాతావరణ పరిస్థితులు అయితే మాత్రం కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఈ తరహా మే నెలలో వాతావరణం అయితే లేదు. అయితే ఇదేమీ అసాధారణం కాదని కూడా చెప్తూ ఉన్నారు. మే నెల ఫస్ట్ వీక్లోనే ఈ రకమైన హ్యూమిడిటీ ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే గాలిలో తేమ శాతంలో వచ్చే ఫ్లక్చువేషన్స్ వల్ల ఉదయం పూట ఎండ, సాయంత్రం అయినప్పటికీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనాలు వేస్తుంది. ఇదే వాతావరణం మరొక 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉంది. ఆ తదుపరి మళ్ళీ పొడి వాతావరణం పెరిగి ఉష్ణోగ్రతలు కూడా భారీగానే ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు కొంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఎండ సమయంలో బయటికి రాకుండా ఉంటేనే మంచిదని కూడా వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా పిడుగులతో కూడిన వర్షాలు, వడగండ్ల వర్షాలు కూడా పర్వత ప్రాంతాల్లో అంటే అల్లూరి జిల్లా, ఏజెన్సీ ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి సూచనలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా 3 రోజుల పాటు ఈ విభిన్నమైన వాతావరణం మొత్తం ఏపీ అంతా కూడా కొనసాగే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. మీనాక్షి. అనురాధ, కొన్ని ఏరియాలలో పిడుగులు, భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మరి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉండనుంది? ఖచ్చితంగా రైతులకు కూడా ప్రత్యేకమైన అలర్ట్స్ని అయితే జారీ చేశారు. అకాల వర్షాలు ఉండే సమయం కాబట్టి 3 రోజులు ఆ విధమైన వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే భారీగా ఉష్ణోగ్రతలు పగటిపూట నమోదైనప్పుడు ఆవిరి శాతం ఎక్కువ అవుతుంది. అప్పుడు క్లౌడ్ బర్స్ట్ రైన్స్ కురిసే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క చోట అంటే ఎక్కువ ఎండ ఎక్కడుంటుందో ఆ ప్రాంతాల్లో సాయంత్రం అయినప్పటికీ వర్షాలు కూడా కురుస్తాయి. అలాగే కొన్ని చోట్ల సాయంత్రం పూట ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అకాలమైన వర్షాలు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి
కాబట్టి రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పొలాల్లో పనిచేసే వాళ్ళు కూడా ఉరుములతో పిడుగులతో కూడిన వర్షం వస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా వర్షం పడేటప్పుడు షెల్టర్ జోన్స్ని ముందే తీసుకోవాలని చెప్పి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసింది. అలాగే పంటకు సంబంధించిన విషయాలు ఏదైనా పంట ఇప్పుడు ప్రస్తుతం ధాన్యం కోత సమయం కాదు, ఇదంతా కూడా డ్రై క్రాప్ సమయం కాబట్టి ప్రస్తుతానికైతే రైతులకు అంత ఇబ్బందికరమైన వాతావరణం లేదు. కేవలం మామిడి రైతులకు మాత్రం కొంత ఇబ్బందులు ఉంటాయి. గాలి వాన పడుతుంది అన్న అంచనాలు ఉన్న నేపథ్యంలో మామిడి పంటకి కొంత ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. వాళ్ళు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు జారీ చేస్తున్నారు. ఏది ఏమైనా అందరికీ కూడా అంటే ఈ మొత్తం ఏపీ అంతా కూడా 3 రోజుల పాటు ఇలాంటి విభిన్నమైన వాతావరణం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఏరియాలలో వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి, అలాగే అంటువ్యాధులు వ్యాపించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఎలాంటి వైద్య సేవలు తీసుకోవాల్సి ఉంటుంది? ఖచ్చితంగా ఈ వాతావరణంలో ప్రధానంగా 2 సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే డీహైడ్రేషన్, ఉదయం పూట ఎండ తీవ్రతకి, వడగాల్పుల తీవ్రతకి వడదెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వర్షాలకి ఎవరైనా ఎఫెక్ట్ అయితే కనుక ఆ వర్షం సమయంలో తడిచిన జ్వరాలు అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా 2 రకాల వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండాలి. ఎవరికైనా డీహైడ్రేషన్కి గురైతే కనుక వెంటనే వాళ్ళు ఆ ఉపశమనం పొందేందుకు కొద్దిపాటి ప్రాథమిక చర్యలు తీసుకొని హాస్పిటల్స్కి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఎవరైనా జ్వరాల బారిన పడినా కూడా అంటే ఎక్కువ ఎండ తీవ్రత ఉన్నప్పటికీ అంటే ఈ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అంటే రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే కనుక 40 డిగ్రీలు ఉంటే మనకి హ్యూమన్ బాడీ టెంపరేచర్స్ ప్రకారం చూసుకుంటే కనుక అది 35 ఉన్నప్పటికీ కూడా 40 వరకు అది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మనం హ్యూమన్ బాడీ టెంపరేచర్స్ కూడా ఈ హీట్ వేవ్స్ని తట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి డీహైడ్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది. చెమట ఎక్కువగా అంటే ఉక్కపోత, గాలిలో హ్యూమిడిటీ శాతం కూడా ఉన్న నేపథ్యంలో ఉక్కపోత వాతావరణం ఉంటుంది. దీనివల్ల డీహైడ్రేషన్కి గురైతే కనుక కొంత అస్వస్థతకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా వడదెబ్బ తగిలే లక్షణాలు కనుక కనిపిస్తే అంటే మొహం తిరగటం కానీ లేకపోతే చెమటలు ఎక్కువగా పట్టడం, కళ్ళు తిరగడం, కళ్ళు ఎర్రబడడం ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వెంటనే చల్ల ప్రదేశాలకు వెళ్ళాలి, చెట్ల నీడ దగ్గర ఉండాలి, గాలి ఎక్కువగా తగిలే ప్రదేశాల్లో ఉండాలి, తెల్లని కాటన్ వస్త్రాలు ధరించాలి. ఒకవేళ ఏదైనా ఇంకా డీహైడ్రేట్ అయితే వెంటనే వైద్యులను కూడా సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఒక భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రజలు ఎండల సమయంలో అంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు ఎక్కువగా బయటకు రాకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఒకవేళ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం అటు వాతావరణ నిపుణులు ఇటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అనురాధ.